ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామములో మీ అందరికీ వందనములు. అనుదినము దేవుని మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. బలపరచబడుతున్నట్టయితే పరిచర్యకు ప్రార్థన చేయండి, అనేకులకి షేర్ చేయండి. ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని ఎంత మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడండి ప్రభా, మా అందరినీ దర్శించండి, నీ స్వరాన్ని వినిపింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. 1 John chapter 2 verse 17, He that doeth the will of God abideth forever. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. ఈరోజు దేవుడి చిత్తము మన జీవితంలో నెరవేర్చబడాలని ఎంతమంది ఆశపడుతున్నామండి? అంతేకాకుండా దేవుని చిత్తాన్ని చేయడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఏదన్నా దేవుడి చిత్తం అంటే చాలామంది భయపడతారండి. ఎందుకంటే దేవుడి చిత్తం చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే మనం ఎస్ అంటే ఆయన నో అంటాడు, మనం నో అంటే ఆయన ఎస్ అంటాడు. కాబట్టి చాలామందికి దేవుడి చిత్తం దగ్గరకు వచ్చినప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది. దేవుడు కొన్నిసార్లు అది వద్దు అంటాడు, కానీ అది మనం చాలా ఇష్టమైనది కావచ్చు, లేకపోతే మనం చాలా కోరుకున్నది కావచ్చు, కానీ దేవుడు దాన్ని వదిలే అన్నప్పుడు మనం విడిచిపెట్టాల్సి వస్తుంది. మరి దేవుడు వద్దన్నాడు అంటే అది మనకు మంచికి కాదండి, అది మనకు చెడే చేస్తుంది. దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు వద్దంటున్నాడు. కానీ మనమేమనుకుంటాం తెలుసా? నాకు అది కావాలి, నేను అది పొందుకోవాలి, అది నా జీవితంలో ఉండాలని మనం ఆశపడతాం. కాబట్టి దేవుడు వద్దన్నా కూడా కొన్నిసార్లు కొన్ని వాటిని మనం తీసుకుంటాం అన్నమాట. దానివల్ల ఏమైపోతుందంటే మన జీవిత కాలం అంతా కూడా నష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఒకసారి మనము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాము. అతడు లోపలికి పోయి తన యజమాని ముందు నిలవగా ఎలీషా వాణ్ణి చూచి, గెహజీ వెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడని నేను ఎచ్చటికి పోలేదనెను. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథం దిగి నేను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్లు, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్ఠం నీకును నీ సంతతికి సర్వకాలం అంట్యుడని చెప్పగా వాడు మంచి వలె తెల్లనైన కుష్ఠం కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళాను. ఇక్కడ మనం చదివినటువంటి సందర్భం ఏంటి అంటే, మరి దేవుడు అద్భుత రీతిగా నయమాను స్వస్థపరిచినప్పుడు మరి నయమాను ఎలీషా దగ్గరికి వచ్చి మరి తనకి గిఫ్ట్స్ ఇవ్వాలని ఆశపడతాడు. అయితే అప్పుడు ఎలీషా ఒక మాట అంటాడు. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనం. ఎలీషా, యవ్వని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నేనేమియో తీసుకున్నానని చెప్పాను. నయమాను అతను ఎంత బతిమలానను అతడు ఒప్పకపోయాను. మరి నయమాన్ ఇక్కడ ఎంతో బతిమలాడుకుంటాడు గిఫ్ట్స్ తీసుకోమని, కానీ ఎలీషా మాత్రం దాన్ని తిరస్కరిస్తాడు. మరి నేను దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నాను, జీవం కలిగినటువంటి దేవుడి యొక్క కృప వల్ల నువ్వు స్వస్థతపరచబడినావు కాబట్టి ఆయనకే మహిమ రావాలని చెప్తాడు తప్ప ఏది కూడా నేను నీ దగ్గర నుంచి తీసుకోను అని కూడా ఖచ్చితంగా చెప్తాడనమాట. అప్పుడు మరి ఈ యొక్క నయమాన్ ఏం చేస్తాడంటే అక్కడ ఉన్నటువంటి మరి మట్టిని తీసుకొని పోతాడు. ఎందుకంటే తన ఒక బలిపీఠం దేవుడి సన్నిధి కట్టుకోవాలి మా యొక్క ప్రాంతంలో అని చెప్పేసి, సిరియా ప్రాంతంలో అంత విశ్వాసాన్ని తెచ్చుకొని మరి దేవుడిపై నమ్మకంతో దేవుడిని గణపరుస్తూ ఇశ్రాయేలు దేవుడే గొప్ప దేవుడు, ఈయన తప్ప వేరొక దేవుడు లేడు అని సంపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో అక్కడి నుంచి బయలుదేరినప్పుడు ఈ గెహజీ ఏం చేస్తాడంటే మరి యొక్క రథం వెంట పరిగెడుతూ మరి వెళ్తాడనమాట. అది గమనించినటువంటి నయమాను ఆగి అడుగుతాడు, ఏం కావాలా, ఏమైనా అవసరం ఉందా అంటే, ఇప్పుడే మా దైవజనుడి దగ్గరికి మరి వేరే శిష్యులు వచ్చారు, వాళ్ళకి కొన్ని వస్త్రాలు కావాలి, వాళ్ళకి కొంచెం డబ్బు కావాలి అని చెప్పి అబద్ధాలు చెప్పి మరి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాడనమాట గెహజీ. ఇక్కడ 2 మనస్తత్వాల్ని మనం చూస్తున్నామండి. ఎలీషా మాత్రము దేవుడి నామానికి మహిమకరం కోసం నాకంటూ ఏం అవసరం లేదని వద్దంటుంటే, ఇక్కడ దేవుణ్ణి అవమానపరిచే రీతిగా మరి గెహజీ ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని చిత్తం చేయకోకుండా తనకి కలిగినటువంటి ఆశను తీర్చుకోవడానికి అని చెప్పి మరి నయమాన్ దగ్గరికి వెళ్ళి అబద్ధాలు చెప్తున్నాడు. అంతకుముందే ప్రవక్త అన్నాడు, నీ దగ్గర నుంచి ఏం తీసుకొని నాకేమొద్దు, దేవుడి నామానికి మహిమ, ఇదంతా దేవుడి కార్యం అని చెప్పి పంపించినటువంటి మరి వ్యక్తి పైన అనవసరంగా ఇప్పుడు వెళ్ళి దేవుడి నామానికి అవమానం తీసుకొచ్చాడు ఈ గెహజీ. రెండవదిగా ప్రవక్త అయినటువంటి ఎలీషాకు కూడా అవమానం కలుగజేశాడు. మరి ఆ యొక్క వస్తువులన్నీ తీసుకొని వచ్చి లోపల దాచిపెట్టి మరి ఏం తెలియనట్లుగా నిలబడినాడు. అయితే ఎలీషా ప్రవక్త పిలిచి అడుగుతున్నాడు, గెహజీ ఎక్కడికి వెళ్ళావయ్యా అంటే, ఎక్కడికి వెళ్ళలేదా, ఇక్కడే ఉన్నాను అని అబద్ధాలు చెప్తున్నాడు అనమాట.
అయితే ప్రవక్త అయినటువంటి ఎలీషా అన్నాడు, ఆ మనుషుని ఎదుర్కోవడానికి ఆ రథం దగ్గరికి వెళ్ళినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అని ప్రశ్న వేస్తున్నాడు అనమాట ఇక్కడ. అంటే చూడండి, ఒక ప్రవక్త తన దగ్గర ఉన్నటువంటి వ్యక్తి గురించి ఎంత చింత కలిగి ఉన్నాడో, ఎంత ఆలోచిస్తున్నాడో. అయితే దేవుడు అతనికి అన్ని విషయాలు చూపిస్తున్నాడు. ఆ విషయం గెహజీకి తెలుసు, అయినప్పటికీ కూడా వెళ్ళాడనమాట రథం దగ్గరికి తెచ్చుకోవడానికి. ఈరోజు ఒక ప్రవక్త మనసే తన యొక్క దాసుడితో పాటు వెళ్తే, మరి దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, ప్రతి నిమిషం మనల్ని ప్రేమించే దేవుడి మనసు మనతో లేదా? మనం చేసినటువంటి తప్పుడు పనులు, మనం చేసినటువంటి మరి దేవుడి నామానికి అవమానకరమైనటువంటి పనులు, మాటలు, ఇవన్నీ దేవుడు చూడట్లేదా? చూస్తున్నాడండి, చూస్తున్నాడు. మనం కూడా చాలాసార్లు గెహజీ వలె మన జీవితంలో దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా చేసేవారిగా ఉన్నాం. దేవుడికి అయిష్టతను కలిగజేసే విధంగా జీవించేవారిగా ఉన్నాం. దేవుడు ఏ వద్దంటున్నాడో అవి కావాలనుకుంటున్నాం. ఇక్కడ ఎలీషా ప్రవక్త వద్దని పంపించినటువంటివి మరి గెహజీ వెళ్ళి తెచ్చుకోవడం ఎంత కరెక్ట్? ఈరోజు దేవుడు మన జీవితంలో వద్దు, ఇవి నీకు అవసరం లేదంటే అవే పోయి తెచ్చుకుంటాను ప్రభు అంటే దేవుడికి ఎంత కోపం వస్తుంది, దేవుడికి ఎంత బాధ అనిపిస్తుందో. మనకు అనవసరం, మనకు అవసరం లేదు, మరి నేను అంతకంటే నీకు ఇవ్వగలిగిన శక్తివంతుడు నీతో నేను ఉన్నానని చెప్పినా కూడా అనేక సార్లు మనం దేవుడి పైన విశ్వాసం ఉంచకుండా, అనేక సార్లు దేవుడి పైన ఆధారపడకుండా గెహజీ లాంటి మనసును కలిగి మనం ఎన్నిసార్లు బిహేవ్ చేస్తున్నాము. అయితే ఇక్కడ దేవుడు చిత్తాన్ని చేయకపోవడం వల్ల గెహజీ తన కుటుంబానికి, తన వంశానికి భయంకరమైన నష్టం తెచ్చుకున్నాడు. ఎలీషా ప్రవక్త ఒక మాట అన్నాడనమాట, మరి నయమానికి కలిగిన కుష్టం నీకును నీ ఇంటికి సర్వకాలం అంటును. మరి సర్వకాలం అంటే ఇంకా చూడండి, వాళ్ళ వంశంలో వాళ్ళు ఎంతమంది పుడుతుంటారో వాళ్ళంతా కుష్ఠరోగంతోనే పుడతారనమాట. అంత భయంకరమైనటువంటి శాపాన్ని తెచ్చుకున్నాడు. అంతేకాకుండా వెంటనే అతనికి మంచు వలె తెల్లనటువంటి కుష్టం కలిగి ఎలీషా దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంటే దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా మనం ఏం చేస్తామో అది మన జీవితంలో శాపం. ఇక్కడ మరి దేవుడికి వ్యతిరేకంగా చేసినటువంటి గెహజీ జీవితంలో భయంకరమైన కుష్టము తన ఇంటి వారికి సదాకాలం ఉండిపోయింది. అలాగే మన పితరులైనటువంటి ఆదాము హవ్వలు దేవుడి చిత్తాన్ని దాటి వెళ్ళిపోయారు కాబట్టి దేవుడి సన్నిధిలో నుంచి త్రోసివేయబడ్డాం, మనం బయటికి మరి వెళ్ళగొట్టబడ్డాం ఏదోని వనంలో నుంచి. కాబట్టి అక్కడ ఎంతో క్షేమంగా భద్రతగా ఉండేటువంటి మనము దేవుడితో సహవాసం కలిగినటువంటి మన యొక్క పితరులైనటువంటి ఆదాము హవ్వలు ఆ సహవాసాన్ని కోల్పోయారు, దేవుడి చిత్తంలో నుంచి బయటికి వచ్చేసారు. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా దేవుని చిత్తాన్ని కానీ మనం చేయకపోతే దేవుడితో సహవాసాన్ని కోల్పోతాము, దేవుడితో నిరంతరం ఉండేటువంటి ఆ భాగ్యాన్ని కోల్పోతాము. మరి ఆదాము అవ్వలో ఆ యొక్క దేవుడితో నిరంతరం నిలిచి ఉండే భాగ్యాన్ని కోల్పోయినారు. దేవుడు తట్టుకోలేకపోయారండి. అందుకనే తిరిగి ఆ యొక్క మరి కార్యము, మరి దేవుడితో పాటు మనకు సంబంధం కలిగి ఉండాలని, నిరంతరం ఆయనతో పాటు మనం జీవించాలని యేసుక్రీస్తు ప్రభుని లోకానికి దేవుడు పంపించాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మనందరి పాపాలు, మనలో ఉన్న అవిధేయత, దేవుడి చిత్తానికి వ్యతిరేకమైనటువంటి జీవితం, ఇదంతటిని కూడా తొలగించి తిరిగి తనతో పాటు మనల్ని మమేకం చేసుకున్నాడు అనమాట దేవుడు. ఆ కల్వరి శిలువలో ఆయన చిందించిన రక్తం ద్వారా మనకి పాప క్షమాపణ వచ్చింది. ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా తిరిగి ఆయనతో ఐక్యపరచబడేటువంటి అనుభవం వచ్చింది. అతి త్వరలో దేవుడు రాబోతున్నాడు. తన చిత్తానుసారంగా జీవించే ప్రతి వ్యక్తి యుగ యుగాలు నిరంతరం దేవుడితో పాటు ఆ పరలోక రాజ్యంలో ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. మరి గెహజీ జీవితం మన ముందుంది, హవ్వ ఆదాము జీవితాలు మన ముందున్నాయి. దేవుడి చిత్తం దాటిపోతే మన జీవితంలో వచ్చే మరి శాపము, మరి భయంకరమైనటువంటి పరిస్థితులు ఏవో మనం చూసాం. కానీ దేవుడి చిత్తాన్ని చేస్తే మన జీవితంలో ప్రతి శాపం కూడా ఆశీర్వాదకరంగా మార్చబడుతుందండి. యేసు ప్రభేదానికి నిదర్శనం. యేసు ప్రభు దేవుడి చిత్తాన్ని చేయడానికి లోకానికి వచ్చాడు, అలాగే ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు. కాబట్టి ఈరోజు మనందరి జీవితంలో మనం ఆశీర్వాదకరంగా ఉంటున్నాం. కాబట్టి మనం కూడా యేసయ్యని మనకి ప్రతి విషయంలో మాదిరి కాబట్టి దేవుడు చిత్తాన్ని మనం కూడా చేసి యేసయ్యలాగా ఈ లోకంలో జీవిద్దాము. అనేకులకి ఆశీర్వాదకరంగా మనం కూడా దేవుని నామాన్ని మహిమపరిచే విధముగా యుగ యుగాలు ఆయనతో పాటు ఉండే వారిగా ఉండటానికి దేవుడు మనందరికి సహాయం చేయనుగాక. పరిశుద్ధులైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి చిత్తము చేయటం మా జీవితంలో ఆశీర్వాదకరం. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు మీరు తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు, ఆశీర్వాదకరంగా మమ్మల్ని అందరినీ మార్చారు. అలాగే మేము కూడా ఉండటానికి కృపనివ్వమని గెహజీ లాంటి మనస్తత్వం, మా పితరైనటువంటి ఆదాము హవ్వల అనుభవం అలా నుంచి తొలగించి చిత్తం చేసి యుగాలు నీతో పాటు ఉండే కృపనివ్వమని, గొప్ప వాగ్దానం నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్.